ఇంటర్నేషనల్ ఎర్త్ డే అంటే మీ అందరికీ ఏ విధంగా గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్పి మీకు గుర్తు చేస్తా. మనం ఈ మధ్య కొంతకాలం నుంచి అంటే 2008 నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మనల్ని ఈ ఎర్త్ డే నాడు కొంతసేపు లైట్లు ఆపేసి ఉంచమని చెప్తూ ఉంటారు రాత్రిపూట. మీకు గుర్తుందా? అదే దాని సందర్భంగానే, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మన జీవరాశులన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి అనేదే ఒక కాన్సెప్టు. ఈ ఇంటర్నేషనల్ ఎర్త్ డే అనేది 1970 నుంచి జరుపుతూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఎర్త్ డేలో అగెన్స్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది థీము. ఈ సంవత్సరం ప్రొటెక్టింగ్ ది స్పీషీస్ ఆర్ ప్రొటెక్ట్ ఆల్ ది స్పీషీస్, ప్రొటెక్టింగ్ ది బయోడైవర్సిటీ, ఇట్లా అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ జీవరాశులన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి అనేదే ఈ సంవత్సరం థీము. ఈ థీమ్కు సంబంధించి అలాగే అసలు ఈ పర్యావరణంలో ఏం జరుగుతుంది, పర్యావరణంలో జరిగే కాలుష్యము, దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు, మానవాళి ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటుంది, వీటన్నిటికి కూడా కూలంకుషంగా మాట్లాడతారని మనం ఈనాడు మన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు అంటే ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్టు. వీరు ఉస్మానియా యూనివర్సిటీలో 35 సంవత్సరాలు పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ వీరు ఈ పర్యావరణ సమస్యలపైన చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటము. స్టూడెంట్ లైఫ్లో అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను ఫస్ట్ పురుషోత్తం రెడ్డి గారి పేరు విన్నాను. ఆ రోజుల్లో ప్రొఫెసర్ శివాజీరావు గారు, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు కృష్ణార్జునుల మాదిరిగా మన నాగార్జున సాగర్లో అటామిక్ పవర్ ప్లాంట్ వస్తూ ఉంటే దాని వల్ల జరిగే నష్టాలను ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారికి బాగా విశదపరిచి దాన్ని రాకుండా ఆపటము, కోర్టులకు వెళ్ళటం కూడా జరిగింది. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న క్రమంలో పర్యావరణానికి ఏ విధమైనటువంటి కంట్రోల్ మెజర్స్ తీసుకున్నప్పుడు వీరు అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, పారిశ్రామికవేత్తల్ని చైతన్యపరిచి అక్కడ ఎక్కువ పొల్యూషన్ కాకుండా, ఎందుకని చెప్తున్నానంటే 2015లో ఒక రిపోర్ట్ చూస్తే ఇప్పటికి కొంచెం నార్మల్ కండిషన్స్కి వచ్చింది పటాన్ చెరువు. అంటే ఇదంతా కూడా వీరు చేసినటువంటి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆ పోరాటాల ఫలితంగానే. అలాగే సార్ మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా పర్యావరణ సమస్యలపైన పోరాడారు. ఈ విధంగా ఈవెన్ దో పొలిటికల్ సైంటిస్ట్ అయినప్పటికీ పర్యావరణానికి సంబంధించిన అనేక ఉద్యమాల్లో వీళ్ళు ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకొచ్చి మన సమాజానికి ఎంతో మేలు చేసినటువంటి వారు. ధరిత్రి లేదా పృథ్వీ దినంగా మనం పిలువబడే ఈ రోజుకి చాలా ఘనమైన చరిత్ర ఉంది అని చెప్పేసి దానికి 1970 నుంచే పునాదులు వేయటం జరిగింది. దానికోసం పాటుపడుతున్నటువంటి మనం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ లేదా దానికి అవసరమైన ఉద్యమాలు కానీ మనం ఒకసారి తిలకించినట్లయితే అవి మనం నివసించే భూమిని మనం రక్షించుకోవడానికి మనం ఎంత తాపత్రయపడుతున్నామో అనేది మనకి విషదమవుతుంది. ఎందుకంటే ఏ భూమిపైన అయితే మనము నివసిస్తున్నామో ఉంటున్నామో ఆ భూమికే థ్రెట్ ఉంది. ఆ భూమికే థ్రెట్ ఉన్నటువంటి ఒక ముప్పు ఉన్నట్లయితే ఆ భూమిపైన ఉన్నటువంటి సమస్త జీవరాశి, చెట్లు, చేమలు, జంతుజాలాలు లేదా ఈ నీటి కాలుష్యం, రకరకాల విషయాలు మనము తీసుకున్నట్లయితే విపత్తును ఎదుర్కొంటుందా అనేది మనకి విషదమవుతుంది. దీనికి పురస్కరించుకొని మనం ఈరోజు అంటే అది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 నాడు మనము ఈ ధరిత్రి దినాన్ని నిర్వహించుకున్నటువంటి సందర్భంగా మనం ఈ విషయాన్ని మనం ఒకసారి మననం చేసుకోవడం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు మనము తాగే నీరు కానీ, తినే ఆహారం కానీ, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ ఎలా ఉన్నాయి, మనం తినే తిండేనా లేదా మనం తాగే నీరేనా, అది ఎటువంటి నీరు, దాంట్లో ఎటువంటి జలాలు కలుషితమై ఉన్నాయి అని తీసుకున్నట్లయితే ఈరోజు ఈనాడు పత్రికలో కూడా చాలా విషయాలు మనకి పొందుపరిచారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఐడిపిఎల్ అనేది ఒకటే ఉండేది అప్పట్లో. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మందుల తయారు కంపెనీ
అది ప్రభుత్వ పరంగా నడిచేది. కానీ దానికి పోటీగా దాని నుంచి ఉన్నటువంటి మాజీ ఉద్యోగులు కానీ లేదా దాంట్లో పనిచేసే ఉద్యోగులు కానీ పోటీపడి పెట్టినటువంటి ఈ మందుల కంపెనీల మూలంగా పోటీలు పడి ఈ నెలకొల్పిన మందుల కంపెనీల మూలంగా వాళ్ళు వదిలే రసాయనిక పదార్థాల మూలంగా మనకి ఇక్కడ జీడిమెట్ల కానీ ఇక్కడ మిగతా ఐడియా బొలాల నుంచి మనకు విషవాయువులు కానీ లేదా వ్యర్థ పదార్థాలు అది భూమిలో కలవడం మూలంగా మనం తాగే నీరు కలుషితం కావడము. అట్లాగే హుస్సేన్ సాగర్ తీసుకున్నట్లయితే చాలా కాలం వరకు అది మనం అసలు అక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు. చాలా విషవాయువులు వెదలడమే కాకుండా చాలా దుర్గంధం వెదజల్లేది. అటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది వ్యక్తులు ఇక్కడ ఈరోజు మనం ఏం చెప్తున్నాం అంటే 35 సంవత్సరాల తన ఉపాధ్యాయ చరిత్రలో దాదాపు నాకు తెలిసి కూడాను ఆచార్య పురుషోత్తం రెడ్డి గారు మొత్తం తన జీవితాన్ని కూడాను ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమే ఆయన అది అంకితం చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అనంటే ఈరోజు రకరకాల పరిశ్రమలు ముఖ్యంగా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఇవన్నీ కూడాను మన దేశంలో ముఖ్యంగా నాగార్జున సాగర్లో నెలకొల్పకుండా అది వేరే ప్రాంతాలకి తరలించడానికి వారు చేసినటువంటి కృషి చాలా గణనీయమైనటువంటిది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకోవడానికి మనం చర్చించుకొని ముఖ్యంగా అది ప్లాస్టిక్ పదార్థాలు అయితే ఈ ఉద్యమం నెలకొల్పబడిందో ఆ రోజు ప్రశ్నించుకొని మనం ఈరోజు కూడా ఏప్రిల్ 22 నాడు మనం ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో ఈ దళిత దినాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆచార్య పురుషోత్తం రెడ్డి గారు మేము మొన్న మహబూబాబాద్కి వెళ్ళినప్పుడు వారి ఎక్కువ సమావేశమైన సందర్భంలో కూడా దానికి అవసరమైతే దానికి సంబంధించిన చాలా విషయాన్ని చర్చించిన తర్వాత దీన్ని ఒక పెద్ద ఉద్యమం తీసుకోవాలి. ఉద్యమంగా తీసుకుపోయి మనకి ఎక్కడైతే మానవుని మనుగడకి అది అంశాన్ని మనమంతా కూడా సమాయత్తం కావాల్సిన తరుణం ఉంది అనేది చెప్పడం, దాని ద్వారా ఇటువంటి సమాచారం మనం నెలకొల్పాలి అనేది వారు చెప్పడం మూలంగా వారి సూచన మూలంగా ఈ సమావేశానికి ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి పురుషోత్తం రెడ్డి గారికి మీ అందరి తరఫున నా తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీని ద్వారా వారు చెప్పే సందేశాన్ని మనం అందరం కూడా ముందు తీసుకుపోయి మన వంతు కృషి ఈ పర్యావరణ పరిరక్షణకి సమస్త జీవ రాశులకి అవసరమైన మన కృషి చేస్తామని ఆశిస్తూ ఎప్పుడైతే ఈ పర్యావరణ చైతన్యం క్రమంగా విస్తరిస్తూ పోతున్నదో దానిలో భాగంగానే ఇవన్నీ కూడా రావడం జరిగింది. మనకు ఇవాళ ధరిత్రి దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ అధికారికంగా నిర్వహిస్తాము. యునెస్కో కూడా వాళ్ళు తమ వంతు కర్తవ్యాన్ని ప్రపంచంలో ఈ పర్యావరణ పరిరక్షణ గురించి, జీవ వైవిధ్య పరిరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, చైతన్యాన్ని సృష్టించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఇవాళ మన ప్రపంచంలో 192 దేశాలు ఈ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాయి. ఈ 192 దేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా గ్లోబల్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎర్త్ డే నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. ఈ ఎర్త్ డే నెట్వర్క్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా వీటిని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నది. సరే 2016లో అనుకుంటా మనకు ఇదే రోజు నాడు ప్యారిస్ అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇది క్లైమేట్ ప్రొటెక్షన్ ట్రీటీ, వాతావరణ పరిరక్షణ ఒప్పందం. ఈ ఒప్పందం మీద 120 దేశాలు సంతకాలు చేయడం, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా అమెరికా, చైనా, రష్యా, ఆల్ యూరోప్ కంట్రీస్, ఆల్మోస్ట్ ఇండియా అందరం కూడా మనం సంతకాలు పెట్టి వాటిని చేసినాం. సరే పోయిన సంవత్సరం ఈ వన్ టైం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఈ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దానివల్ల విపరీతమైన నష్టం, కాలుష్యం, అసలు కొన్ని వేల మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్, వన్ టైం యూజ్డ్ ప్లాస్టిక్ సముద్రంలో పారేయడం, దానివల్ల సముద్ర జీవరాశులు, చేపలు చనిపోవడం, ఇవన్నీ కూడా చాలా విపరీతమైన, ఇక అది భూమిలో పడేదంటే దానికి అది కాదు, కరగదు, దాంట్లో వేల సంవత్సరాలు అట్లే ఉంటుంది అది. కాబట్టి
మొత్తంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. బయోడిగ్రేడబుల్ ప్యాకెట్స్ కానీ సంచులు కానీ వస్తువులు కానీ వాడాలి అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం పోయిన సంవత్సరం థీమ్గా ఈ ఎర్త్ డే థీమ్గా జరుపుకోవడం జరిగింది. ఈసారి థీమ్ ఏమిటంటే మనం ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ని, అంటే పర్యావరణ కాలుష్యం వల్ల రకరకాల కారణాల వల్ల వాటి ఆహారం కోల్పోవడం వల్ల ఈ చూసి అంటే అంతరించిపోయే దశకు చేరుకున్నటువంటి ప్రాణులను, జీవరాశులను రక్షించడం అనేది ఈ సంవత్సరం యొక్క ప్రధానమైన థీమ్. కాబట్టి ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ను రక్షించాల్సిన బాధ్యత అనేది ఉన్నది. అయితే సరే, పురుషోత్తమరెడ్డి గారు నాకు చాలా చిరకాల మిత్రుడు. దాదాపు 1985-86 నుంచి కూడా సార్ తోటి ఈ కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. అనుభవమే కాకుండా చాలా సంతోషం కూడా ఉన్నది. ఒక మంచి కాజ్ కోసం వారితో కలిసి పనిచేసిన అనే ఒక హ్యాపీనెస్ కూడా నాకున్నది. అయితే వారు ఈ మధ్యలో రెగ్యులర్గా వాట్సాప్లో కొన్ని పోస్టింగ్స్ పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యలో ఈ నెట్ఫ్లిక్స్లో ఈ అవర్ ప్లానెట్ సిరీస్ వచ్చింది, తప్పకుండా చూడండి అని పంపించాడు. దానికి ఇంట్రడక్షన్ ఎవరో మాట్లాడారు, ఆ సైంటిస్ట్ చాలా బాగా మాట్లాడారు. అయితే ఆ 8 సిరీస్లు ఈ వారంలో చేసిన పని అదే. నేను ఇక అది ఒకసారి చూసడం మొదలుపెట్టామంటే ఇక అది ఇడిచిపెట్టబుద్ధి కాదు, మనకు చూస్తూనే ఉంటాం, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే దయచేసి అందరూ కూడా చూడండి. ఈ నెట్ఫ్లిక్స్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, పైసలు పడేది లేవు, ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఈ అవర్ ప్లానెట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన 7 సిరీస్ ఎపిసోడ్స్ ఉన్నాయి. 8వ మొత్తం 8 ఉన్నాయి. దాంట్లో చాలా విషయాలు, ఫారెస్ట్స్, ఫ్రమ్ డిజర్ట్స్ టు ఫారెస్ట్, తర్వాత హై సీస్, కోస్టల్ ఏరియాస్, ఇట్లా చాలా థీమ్ల మీద 8 థీమ్ల మీద కూడా చిత్రంగా చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. అంటే ఈ ఫ్రోజోన్ ఏరియాస్, అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో మంచు ఎట్లా కరిగిపోతున్నది, సముద్ర మట్టాలు ఎట్లా పెరుగుతున్నాయి, ఆ ఫ్రోజోన్ జోన్స్లో ఉండేటువంటి జీవరాశులు, పోలార్ బియర్ లాంటి కానీ, తర్వాత చేపలు కానీ, ఈ డాల్ఫిన్స్ కానీ, వాటి ఆహారం దొరకక ఎట్లా మైగ్రేట్ అవుతూ ఉన్నాయి వేరే ప్రాంతాలకు, ఆ క్రమంలో అవి ఎట్లా అంతరించిపోతున్నాయి, వాటిని రక్షించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా విషయాలు దాంట్లో వస్తాయి. దాంట్లో ఈ 8 ఎపిసోడ్లకు కూడా వ్యాఖ్యాతగా, అంటే వాయిస్ ఓవర్ వ్యాఖ్యానం చెప్పిన ఎవరైనా అంటే డేవిడ్ అటెన్బరో బ్రహ్మాండంగా చెప్పాడు. ఎంత సింపుల్ ఇంగ్లీష్ అంటే, ఇంగ్లీష్ రాదని భయపడి చూడకుండా ఉండకండి, దయచేసి చూడండి. ఎంత సింపుల్ ఇంగ్లీష్ అంటే, ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ స్టెప్లోనే ఒక పేర వాక్యం అనేది చదివి వినిపిస్తుంది. ఎంత సింపుల్గా ఉండదో వినండి. జస్ట్ 50 years ago we finally ventured to the moon. మనం ఇక్కడికి చంద్రుని మీద చేరుకున్నాం. ఫర్ ది వెరీ ఫస్ట్ టైం వీ లుక్డ్ బ్యాక్ ఎట్ అవర్ ఓన్ ప్లానెట్. అక్కడి నుంచి మనం భూమిని చూసినాం. అక్కడి నుంచి భూమి చూస్తే మనకు సూర్యోదయం ఎట్లా అవపడుతుందో భూమి కూడా అట్లే రైజ్ అవుతున్నట్టు, భూమి ఉదయిస్తుంటే అవపడుతుంది. రైజ్ ఆఫ్ ఎర్త్, నాట్ ది రైజ్ ఆఫ్ సన్. యూ టు సెల్యూట్ దట్ రైజ్ ఆఫ్ ఎర్త్, నాట్ ది సన్. ఇవాళ అది చేయాలి మనం. అటువంటి ఫస్ట్ టైం మనం చూడడం జరిగింది అక్కడి నుంచి మన ప్లానెట్. లుక్డ్ బ్యాక్ ఎట్ అవర్ ఓన్ ప్లానెట్. సిన్స్ దెన్, అప్పటికి ఏం జరిగింది, ది హ్యూమన్ పాపులేషన్ హ్యాస్ మోర్ దాన్ డబుల్డ్ ఆన్ ది ఎర్త్. మన జనాభా 2 ఇంతలు పెరిగింది 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు. దిస్ సిరీస్ విల్ సెలబ్రేట్ ది న్యాచురల్ వండర్స్ దట్ రిమైన్ and reveal what we must preserve to ensure people and nature and to thrive. దీంట్లో మనం చూసేది ఏమిటంటే, మనం ఏవి చాలా అద్భుతాలని, ప్రకృతికి సంబంధించిన అద్భుతాలను చూడడమే కాకుండా వాటిని మనం ఎలా రక్షించుకోవాలి, భవిష్యత్తులో ప్రకృతి మానవులు ఎట్లా జీవించాలో మనం నేర్చుకుంటాం అనేది దీని సారాంశం. ఇంతకంటే ఏం కావాలి.
చాలా వండర్ఫుల్. అందరూ చూస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు చూస్తే ఖచ్చితంగా పర్యావరణ ప్రేమికులు అవుతారు. ఖచ్చితంగా పర్యావరణ రక్షణ కోసం ఏదో ఒక పని చేయాలనే తపన అనేది తప్పకుండా కలుగుతుందని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏమిటంటే, మరి ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఎవరయ్యా ఇప్పుడు అంటే ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్పి బంద్ పెడతాను నేను. ప్రకృతితో మనం కనుక పెట్టుకొని మనం కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మనం ఇది ఎట్లా పగ తీసుకుంటుందో ప్రకృతి కూడా మనం గమనించాలి. దీనికి 2 ఉదాహరణలు. ఒక ఉదాహరణ చెప్తాను. చైనాలో ఒకసారి ఏం జరిగిందంటే 1890s ఆ ప్రాంతంలో సరిగ్గా గుర్తులేదు. వాళ్ళు ఏం చేసిందంటే ఈ ఊరవిసుకలు చిన్న చిన్న పిట్టలన్నీ కూడా పొలాల మీద పడి ఈ గొలుసులన్నీ వాటిని తింటున్నాయి అని లెక్కలు కట్టింది. వాడు కట్టి ఏం చేసినాయంటే, అరే ఇవి తినే ఒడ్ల గింజలన్నీ కనుక మనం దాన్ని తినకుండా చేస్తే దాదాపు 1 కోటి ప్రజలకు ఆహారం మిగులుతుంది కదా, కాబట్టి వీటిని ఎందుకు తినలేయాలి అని వాళ్ళు మనసులో పెట్టుకొని కోపం తెచ్చుకొని పీచుకల నాన్ని చంపుడు, ఎక్కడ గుడ్లు పెడితే అక్కడ గుడ్లు బల కొట్టుడు, ఇట్లా కార్యక్రమం పెట్టి మొత్తం పిచ్చుకలు లేకుండా చేసింది. ఆ తర్వాత ఏమైంది, ఒక 10 ఏళ్ళ లోపట్నే ఈ మన అప్పుడు కెమికల్ మాన్యూర్స్ కింద లేవు కదా, ఈ పెస్టిసైడ్స్ లేవు కాబట్టి ఈ పురుగులు బాగా పెరిగినాయి. ఆయన పెరిగి పూర్తిగా పంటలను తినడం, మొత్తమే పంటలు పోయినాయి. కథ పురుగులను తినే పిట్టలు నచ్చినాయి కదా, ఏమైంది దాని ఎఫెక్ట్ ఏమైంది, పురుగులు ఎక్కువైనాయి, చీడలు పెరిగి పంట నాశనం అయిపోయింది, మొత్తమే పంట పీక్కపోయింది. కథం వీళ్ళకి ఆకలి తెచ్చుడు. వీళ్ళంతా ఏమైండ్రు, ఆకలి పెరిగి కరువు విపరీతమై క్షామం వచ్చి పిట్టలు 1,00,000 పిట్టలు చచ్చిపోతే వీళ్ళు 2 లక్షల మంది వచ్చారు. నిజంగా అబద్ధం కాదు, చెప్పేది వాస్తవం. చైనాలో జరిగిన వాస్తవం చెప్తున్నాను. క్షామం వచ్చి జరిగిన సంఘటన చెప్తున్నాను. 19వ శతాబ్దం 2వ అర్ధభాగంలో. ఆ తర్వాత వాళ్ళు ఎందుకయ్యా అంటే అక్కడ కూడా ఆలోచిస్తారు కదా, ఏం జరిగింది అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, అమ్మో మనం పిట్టలు చంపడం చాలా పెద్ద పాపం అయింది, శాపం అయింది అని రష్యా నుంచి మనల్ని పిట్టలను వేగం చేసుకున్నారు. చెట్టు మళ్ళా సాది పెంపు చేసి ఆ పిట్టల్ని మళ్ళా వాటిని రక్షించి చేసుకున్నాం. ఇది జరిగింది. అంటే ప్రకృతితోటి మనం ఇటువంటి వేషాలు వేసినా ఖచ్చితంగా మనకు శాపం అవుతుంది. అది మన మీద పగ తీసుకుంటాం. ఇదొకటి. రెండోది ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఇప్పుడు నిజంగా పిచ్చుకలే. ఎక్కడన్నా మన సిటీలలో పిట్టలు అవపడుతున్నాయా? సెల్ టవర్ రేడియేషను, ఇంకేందో పొల్యూషన్ మొత్తం ఇక్కడ అవపడకుంటాయి. ఇట్లే మద్రాసులో కూడా ఎక్కడ అవపడకపోతే, మొన్న ఆంధ్రజ్యోతిలో ఈ నవ్య పేజీలో ఒక వ్యాసం వచ్చింది చూడండి. ఈ సాధన రాజ్ కుమార్ అంట ఆమె బేసికల్గా షీఈ్ ఏ ఫిట్నెస్ కన్సల్టెంట్, క్రికెటరు, చాలా మంచి పర్యావరణ ప్రేమికురాలు. ఆమె ఈ మధ్యలో ఆమె చిన్నప్పుడు వాళ్ళ తాతగారి ఊరికి పోయినప్పుడు ఈ పిట్టల కోసం మనం పంట వచ్చినప్పుడు గొలుసులు తీసుకొచ్చి కట్టగట్టి సూర్యులకు ఏలాడ తీసేది. అందరికి నాకు కూడా గుర్తు, నేను కూడా అది. అయితే వాటి మీద పిట్టలు వచ్చి ఆ పిట్టలు తినేది. అట్లనే బాయిలకు ఇట్లా చెట్లు పడితే ఆ చెట్లకు గూళ్ళు కట్టేది, అలా ఉండేది పిట్టలు. అట్లా మనం ఈ సంక్రాంతి సీజన్ అప్పుడు పంటలు పండినప్పుడు అట్లా గొలుసులు కట్టి ఇంటి ముందర పిట్టలకు పెట్టేది మనం. ఇప్పుడు దొరుకుతలేవు పిట్టలు. ఈమె ఏం చేసింది, పిట్టలు ఎట్లా చేయాలి అని ఈ పిట్టలకు ఎక్కడ గూళ్ళు లేకపోతే ఈ గూళ్ళు తయారు చేయిస్తున్నది ఇప్పుడు ఈమె సాధన రాజ్ కుమార్ అంటారు. చేయించి మొత్తం ఈ మద్రాస్ సిటీలో చాలా ప్రాంతాలలో ఒక్కటే పని కట్టుకొని కాలుకు బల్పం కట్టుకొని తిరిగి ఇంటింటికి చెప్పి ఈ మట్టి గూళ్ళు, తర్వాత ఇంకే వేరే క్యాన్వాస్ గూళ్ళతో తయారు చేసిన గూళ్ళు పెడితే ఇప్పుడు మెల్లమెల్లగా కొన్ని ప్రాంతాలల్లో ఈ పేర్లు కూడా రాసిండ్రు. ఈ కొన్ని ప్రాంతాలలో పిట్టల రాక మొదలైందట. వాటికి ధాన్యం వేయడం, వాటికి ఆ గూళ్ళల్లో రక్షణ కల్పించడం చేస్తే క్రమంగా పిట్టల సంఖ్య పెరుగుతుందట. ఇది గొప్ప యాక్టివిటీ. ఇంతకంటే ఎండేంజర్డ్ స్పీసీస్ని రక్షించే కార్యక్రమం ఏమున్నది? కాబట్టి మన చాతరైన దగ్గరికి ఎక్కడో మన ప్రాంతంలో
ఇవేంటి ఉన్నాయి. ఇప్పుడు కప్పలు అవపడతలేవు చాలా మటుకు, ఎర్రలు దొరుకుతలేవు. ఎందుకంటే ఎర్రలు దగ్గర గాలకు వచ్చి చేపలు పడడానికి పోయేది. అవునా కాదు? అబద్ధం కాదు. ఇవన్నీ అవపడుతున్నాయా? ఎందుకంటే కెమికల్స్, ఫర్టిలైజర్స్, పొల్యూషను, భయంకరమైన పరిస్థితి, ఏం అవపడతలేవు. ఇది అవస్థ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ ఎండేంజర్డ్ స్పీసీస్లు ఏమున్నాయి, అట్లీస్ట్ మన పర్యావరణంలో, మన చుట్టుపక్కల, మన ప్రాంతంలో ఏమున్నాయి అనేది మనం కొంచెం వాటిని స్టడీ చేసి వాటిని ఎట్లా రక్షించాలి, ఏం చేయాలి అనే దానికి అవసరమైన కార్యక్రమాలు మనం మన స్థాయిలో అయినా కానీ చేపడితే కొంచెం బాగుంటుందని అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీరందరూ స్టూడెంట్స్ మీకు ఈజీగా కనెక్ట్ కావడానికి మీరేం చేయాలంటే, ఇఫ్ యూ క్యాన్, మీరు ఇంటర్నెట్ ఉంది కనుక మీరు ఫస్ట్ బుక్ దట్ యూ షుడ్ బి రీడింగ్ ఈజ్ ద సైలెంట్ స్ప్రింగ్. ద సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం చదవాలి కంపల్సరీ. ఇప్పుడు చాయిస్ లేదు. ఇది ఇంతకుముందు మాదిరిగా ఏదో గైడ్లు చదివి వెళ్తుంది అని అనుకుంటే తప్పది. You have to compete with the rest of the world, and therefore you need to be full of knowledge. Read the original books. You start with the Silent Spring, written by Rachel Carson. అది around 1963 అమెరికాలో ఒక వండర్ఫుల్ బుక్ రాయడం జరిగింది. ద సైలెంట్ స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే ఇక్కడ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ షుడ్ బి ఇటర్నల్. But unfortunately, we are making it extremely difficult for life to continue to sustain itself on this planet Earth because we are polluting the air, the water and the land. మొత్తం విషమయం చేస్తున్నాం. We are all behaving as if we are the last generation to live on this planet Earth, which is wrong. Absolutely irresponsible. అది తప్పది. మీరు యంగ్స్టర్స్, you have a long innings to go and your future is connected with this wonderful subject. And therefore you need to be more assertive. The next important date is we come to 1970. That is 7 years after the publication of The Silent Spring. We come to 1970 when, thanks to a US senator, for the first time a day for the planet Earth was observed. అంటే ఇది ఏంటంటే ఒకరోజు ఒక దినం కాదు. మన ప్రాంతంలో అబ్జర్వ్ చేసినట్టు ఇట్స్ నాట్ ఎ రిచువల్. ఇట్ ఈస్ బేసికలీ లెట్ us ఆల్ కమ్ టుగెదర్ అండ్ పాండర్. ఏమవుతుంది అసలు, మనకి ఎందుకు ఇంత సీరియస్ క్రైసిస్, వేర్ డిడ్ ద పాత్ గో రాంగ్, వాట్ నీడ్స్ టు బి డన్, అండ్ హౌ టు మేక్ ద వరల్డ్ ఏ మచ్ బెటర్ ప్లేస్ టు లివ్. సో చేయాల్సిన పనుల పట్టిక గురించి మనం మాట్లాడుకోవడానికి ఎర్త్ అనే టాపిక్ మీద we should all gather. And 50 years ago, the first Earth Day started, as already pointed out by the previous speakers. It was started then. Then after that we come to 1972 Stockholm Conference, ante United Nations first conference on human environment, and this was organized in Stockholm, Sweden, Europe, and the conference was inaugurated on June 5th. That is why June 5th of every year is observed as the World Environment Day. Simple. 1972 is also important from a different angle, and that is a very important book published by the Club of Rome, authored by Dennis Meadows and others, and the name of the book is Limits to Growth. నార్మలీ ఎకానమిస్టులు గతంలో చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా వాళ్ళు కొంతమంది అదే చెప్తూ ఉంటారు, గ్రోత్ ఫర్ గ్రోత్ సేక్. అట్లా ఉండదు. దెర్ ఆర్ లిమిట్స్ టు గ్రోత్ బికాస్, అండ్ వాట్ ఆర్ దోస్ లిమిట్స్? నెంబర్ 1, ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సహజ వనరుల తరుగుదల. నీకు సహజ వనరులు అయిపోతుంటే, తగ్గుతుంటే నీకు గ్రోత్ ఎక్కడి నుంచి ఉంటుంది? అన్లెస్ యూ ఫైండ్ ఆల్టర్నేటివ్స్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లిమిటేషన్ ఫర్ గ్రోత్ is the depletion of natural resources, and the second is the increasing cost of pollution. మన ఢిల్లీ మీరు ఎన్నిసార్లు పోయి ఉంటారు? ఈ మధ్యన లాస్ట్ 20-30 years నుంచి
రోజు రోజుకు ఢిల్లీ అట్మాస్ఫియర్ అంతా కూడా కంప్లీట్లీ పొల్యూటెడ్ అవుతుంది. ఇలా పరిస్థితి ఏంటంటే పర్టికులర్లీ మీరు రైనీ అది వింటర్లో పోతే యూ కెన్ సీ దట్ ద వెదర్ ఓవర్ ఢిల్లీ ఈజ్ it is smoke plus fog, which is known as smog. Visibility is virtually zero. ఒక్కోసారి 10 ఫీట్ల కన్నా ఎక్కువ అసలు ముందు పోయే కారు యొక్క హెడ్ లైట్స్ రెడ్ కలర్లు ఉంటాయి కనుక అది ఆ లైట్లు కొద్దిగా కనపడతాయి కానీ ఆ అవతల కారు కనపడదు. సో విజిబిలిటీ ఈజ్ వర్చువలీ సో రెడ్యూస్డ్ దట్ యూ కెనాట్ గో అట్ ఏ రీజనబుల్ స్పీడ్. చాలాసార్లు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి, టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఉండదు. అండ్ దట్ ఈస్ సపోజ్ టు బి ద నేషనల్ క్యాపిటల్ రీజన్ where the president and the prime minister, MPs and ministers and everybody is there, including the chiefs of defenses. ఒకవేళ ఎమర్జెన్సీలో వింటర్లో ఒక ఎమర్జెన్సీ వార్ లైక్ సినారియో వచ్చిందనుకో, సంథింగ్ గోస్ రాంగ్ అండ్ దెర్ ఈజ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ, హౌ విల్ అవర్ పీపుల్ ఫంక్షన్? ఏం కనపడదు. ఈవెన్ ఒక ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ కాకుండా కాలేని పరిస్థితి అంటే ఎట్లా అది? So we need to think, what have we achieved in the name of development in Delhi? Delhi, okka Delhi gaadu, entire North India is like that. Please remember that world's, if you take 20 most polluted cities, 18 of them are already located in, particularly in North India. Then after that we come to 1983. For all the youngsters here, 1983 United Nations appointed a commission known as the WCED, World Commission on Environment and Development, and it was headed by Mrs. Gro Harlem Brundtland, which submitted its report 1987, and to get the report adopted, a specially convened United Nations conference which was held in Rio, popularly known as Earth Summit, Dharitri Sadassu. 1992 రియోలో జరిగింది, దాన్ని రియో సమ్మిట్ అంటారు. అండ్ దట్ పర్టికులర్ కాన్ఫరెన్స్ it can be described as a watershed in the growth of this wonderful subject. అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే ఆ కాన్ఫరెన్స్ 5 days జరిగింది. దే డిస్కస్డ్ అండ్ అడాప్టెడ్ ద వరల్డ్ కమిషన్ రిపోర్ట్. దాంతోపాటు దే కెప్ట్ 2 registers ఫర్ ద డెలిగేట్స్ టు రీడ్ అండ్ సైన్. ఒక రిజిస్టర్ ఏంటంటే ఆన్ క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ ద సెకండ్ వన్ ఈజ్ ఆన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. ఈ 2 రిజిస్టర్స్ ఏమన్నారంటే రాబోయే రోజులల్లో అంటే 92 తర్వాత యునైటెడ్ నేషన్స్ వుడ్ బి కంటిన్యూస్లీ ఆర్గనైజింగ్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ ఆన్ దీస్ 2 వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. And they appeal to the nations of the world, meerandaru dayacheshi, all those who wish to be part of the consultations, who wish to be part of the conferences of parties on these 2 subjects, COP antam popularly, in short. So the 2 registers were kept ready, and quite a large number of countries affixed their signature, and thereafter UN has been conducting conferences almost 1 year. Climate change ante next year biodiversity, malla climate, alternatively it went on from 94 onwards. These conferences have played a historic role. ఎందుకంటే ప్లీజ్ రిమెంబర్, మనం భారతదేశంలో నలుగురి మధ్యన యునానిమిటీ రావాలంటే చాలా కష్టం. ఒక్కోసారి విదిన్ ద సేమ్ ఫ్యామిలీ ఒక కామన్ ఇష్యూ మీద కూడా యునానిమిటీ రాదు. ఎవరి గోల్ వాళ్ళకే, ఈవెన్ విదిన్ ద ఫ్యామిలీ సార్. ఇటువంటి సిచ్యువేషన్లో యునైటెడ్ నేషన్స్ వాస్ ట్రయింగ్ టు బ్రింగ్ ద హోల్ వరల్డ్ టుగెదర్ అండ్ కన్విన్స్ దెమ్ what the world should be doing in order to tackle climate change, in order to protect life on this planet Earth. That is why it was a continuous effort. Not only oka annual conference e gaadu, malla committees continuous sessions nadustane untayi. Thanks to all that effort, the world has agreed on so many things. Now there is a common agenda. I'll come to it and we'll go to the next date. After this,
We have, particularly I'll focus on biodiversity now, because today's concept, today's paper, it connects with the protection of species. ఇంతకాలము అడవులల్ల జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఎవరు అనంటే అదే అడవిలో నివసిస్తూ ఉన్నటువంటి ఆదివాసీస్. ఆ ప్రజలకు ఆ అడవికి ఉన్న సంబంధం ఏంటంటే ఒక తల్లికి బిడ్డకు ఉండేటువంటి చక్కటి అనుబంధం. We call it as a symbiotic relationship. మొత్తం ప్రపంచం మీద తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం కన్నా మోర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇంకేం ఉండదు. ద మదర్ ఈజ్ ద అల్టిమేట్ and the relationship between the mother and the child is the greatest. So the people living in the forest, they have always considered the forest as their mother and they have been protecting it. They were living on the mother, but they were not destroying the mother. So this point is to be noted. Since they are the people who know, for example, ఏ చెట్టుల ఏముంది అంటే what is the use of the flower or the fruit or the root or the bark. I mean, they are the people who continuously, by observation, by time-tested technologies, use multiple times, use చేసి స్టడీ చేసి వాళ్ళకి ఫార్మల్ డిగ్రీస్ లేకపోవచ్చు కానీ బట్ ఇట్ ఈస్ ట్రూ దట్ దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ ఇంటరాక్టింగ్ విత్ మదర్ నేచర్ అండ్ దే హ్యావ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద టైమ్-టెస్టెడ్ నాలెడ్జ్, విచ్ మనం ఏమంటామంటే దాన్ని ట్రెడిషనల్ విజ్డమ్. That is knowledge which has been passed on from one generation to another. Time-tested knowledge that is equal to wisdom. And it is this traditional wisdom which is now still to a great extent with the Adivasis. But now the corporate world, you know what they are trying to do is, in these conferences of parties, their representatives and their spokesmen, their agents, they come and they speak and they are talking about access and benefit sharing. Ante basically they want access to the traditional wisdom, but at the same time to induce the Adivasis to share their knowledge, their wisdom. They are saying, okay, from now onwards we will also share a part of our profits to you. But in reality, believe me friends, in reality, the corporates have resorted to biopiracy. అంటే దొంగచాటుగా పోయి ఆదివాసీస్కు చిన్న చిన్న స్మాల్ లిటిల్ గిఫ్ట్స్, ఏదో లిక్కర్ బాటిల్, ఏదో గోల్డ్, ఏదో కొంత కరెన్సీ, వాళ్ళ అవసరాల కొరకు తాత్కాలికమైన చిన్న చిన్న వస్తువులను ఇచ్చి టెంప్ట్ చేసి వాళ్ళకి తెలిసిన ఆ నాలెడ్జ్ను తస్కరించి ఆ శాంపుల్స్ తీసుకుపోయి ఈ వీళ్ళు కార్పొరేట్ జైంట్స్ అంటాం. You know, they are making big money and the Adivasis are continuously pushed behind. So, okay friends, we go a little further. Coming to 2016, 1/1/2016, there are two important sustainable development goals అని 1st January 2016 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఇంకా నేను ఎక్కువ టైం లేదు కనుక దాంట్లోకి పోతలేను. బట్ దేర్ ఆర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ SDGs. One is Sustainable Development Goal number 14 and goal number 15. Goal number 14 talks about life in water. నీళ్ళలో ఉండేటువంటి జీవరాశి. అట్లనే లైఫ్ ఆన్ ల్యాండ్, అడవి లంకో, డెజర్ట్ అంకో, ఎంటైర్ భూమి మీద ఉన్న లైఫ్, నీళ్ళ లోపల ఉన్న లైఫ్. దీస్ ఆర్ ద టూ కేటగిరీస్ అండ్ 14 and 15 are very important. And for the first time యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే మొత్తం ప్రపంచానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి అందులో 17 goals ఉంటే 2 goals are specifically dealing with life. అంటే that indicates the importance given to this particular thing. Friends, going back a little, ఒక వరల్డ్ కమిషన్ రిపోర్ట్ ఒక్క నిమిషం చెప్పాల్సి వస్తుంది అంటే కనెక్షన్ కొరకు.
that particular report it is in two parts. One, the first part deals with the major problems faced by the planet Earth. What are the challenges the planet Earth is facing? Number one, the depletion of the ozone layer. Second is global warming. Third is the loss of biodiversity. Fourth is expanding deserts. And the fifth is the danger from nuclear reactors and nuclear bombs. There is danger from the depletion of the ozone layer also. But fortunately, because of the UN efforts, way back in 1972 నుంచి వాళ్ళు చేస్తున్న continuous effort, particularly the Western world, they have been trying to focus on the depletion of the ozone layer from 72 to 1987. ఒక కంటిన్యూస్ సీరియస్ ఎఫర్ట్ పెట్టడం వల్ల 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ దేర్ హ్యాస్ బీన్ సమ్ కైండ్ ఆఫ్ ఏ గ్లోబల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అండ్ ఎ కమిట్మెంట్. ఫైనల్లీ ప్రోటోకాల్ ఈజ్ అ లీగలీ బైండింగ్ డాక్యుమెంట్. ప్రోటోకాల్ అంటే లీగలీ బైండింగ్ డాక్యుమెంట్. అండ్ ఏ ప్రోటోకాల్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్. 87 నుంచి ఇప్పటి వరకు I'm extremely happy to share the success story of humanity. ఏ ఒక్క గవర్నమెంట్ ఇది కాదు. Humanity has done a tremendous job, and they very sincerely, to a great extent, they have very sincerely implemented what they promised in the protocol of 1987. So today, as we are discussing this Earth Day program, it's important to note that humanity has achieved or is on the verge of achieving a great victory in its march to protect the ozone layer. So generally, what is the consensus among the scientific community ante that we have done a tremendous work, and we are about to, it is వాళ్ళ scientific journals యొక్క writings ఏమంటున్నాయంటే that ozone layer డ్యామేజ్ ఏమో అయిపోయింది. నౌ ఇట్ ఈస్ ఆన్ ద రోడ్ టు రికవరీ. దట్ ఈస్ ఇట్ ఈస్ నౌ ఎక్స్పెక్టెడ్ దట్ విదిన్ ద నెక్స్ట్ 15 years ద ఓజోన్ లేయర్ వుడ్ హ్యావ్ రిపేర్డ్ ఇట్ సెల్ఫ్, బికాస్ వీఆర్ నాట్ ఫర్దర్ డ్యామేజింగ్ కనుక. అండ్ దట్ హీలింగ్ కెపాసిటీ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఎకోసిస్టమ్ ఫార్చునేట్లీ, అండ్ దేర్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ ది ఓజోన్ లేయర్ is recouping. It is likely to be restored, and for all the youngsters here, 15 years tarvata meeku you will be all a witness to that great big news about the restoration of a damaged ecosystem, that is ozone. Now coming to the second part of the report endante ikkada directly relevant kaadu gaani it talks about technologies, because manam social scientists lo, and how should we bring about unanimity in the society? It's a tough job. Anta easy kaadu. Aithe governments etla behave cheyali. Government, one of the most important prerequisite of a democratic government is that they need to take into consideration the rising aspirations of the teeming millions. ఒకటి టైం పాస్ కాదు. గవర్నమెంట్ అంటే ఒక వ్యక్తి డిసైడ్ చేసే ఇష్యూ కాదు ఇది. They have to keep their pulse on their fingers on the pulses of the people, right? Understand their aspirations and come up with public policies which reflect the rising aspirations. It's a goppa concept. And etlundale policy ante the policy should aim at addressing the basic issues or the basic concerns of the poorest of the poor in society. ఈ ఫ్రేమ్వర్క్లో this is how the governments have to work, and for this to facilitate the nations of the world, United Nations has done the homework, and they did tremendous scientific political discourse in the continuous discussion. So ivanni betti there is now an agreed consensus at the global level. ఇది చాలా గొప్ప విషయం. మనకు ఐక్యరాజ్య సమితి చేసిన వర్క్ ఏంటంటే ఒక గ్లోబల్
social, economic, and environmental level, it's something like the directive principles of state policy which the UN has developed for the entire planet Earth. In fact, we can go to the extent of saying that it is nothing but a package of healing policies which are aimed at restoring the damages done to the ecosystem, and also addressing the essential needs of the poorest of the poor. ఇది మనం ఎంతసేపు మాట్లాడినా కేవలం ఇది ఎన్వైరన్మెంట్ అంటే ఫిజికల్ ఎన్వైరన్మెంట్ కాదు. ఎన్వైరన్మెంట్ ఇంక్లూడ్స్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఆర్ ద సెంటర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్, అండ్ యూ కెన్ నెవర్ టాక్ అబౌట్ ఎనీ సబ్జెక్ట్ వితౌట్ అడ్రస్సింగ్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అందుకే దీన్ని ఇంటిగ్రేట్ చేసి మీరు ఎండిజీస్ చూసినా ఎస్డిజీస్ చూసినా the first MDG, all the 8 are dealing with people. Sustainable Development Goals, the first 7 deal with the essential needs of the poorest of the poor. Subsequently only we come to prosperity, planet, peace and partnership. కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటూ సోషల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంటల్ డెవలప్మెంట్, ప్రొటెక్షన్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి. కార్పొరేట్స్ 1991 తర్వాత త్రూఅవుట్ ద వరల్డ్ they became emboldened, right? And they started expanding their activities in all the countries. మన దేశంలో కూడా మొత్తం వచ్చేసారు. అండ్ మన ట్రాజడీ ఏంటంటే మన సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ 92 వరకు మన వాళ్ళు పబ్లిక్ సెక్టర్ గురించి మంచిగా మాట్లాడారు. ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేయకపోదు. తప్పులు చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి లేనిది ఇక్కడ, కానీ అవన్నీ వీళ్ళు పట్టించుకోకుండా పబ్లిక్ సెక్టర్ను మనం ప్రొటెక్ట్ చేస్తూ పాజిటివ్గా మాట్లాడేది. 92 తర్వాత సడన్లీ మన ఇంటలెక్చువల్స్ అందరూ ప్లేట్ ఫిరాయించు. ఇక పబ్లిక్ సెక్టర్ అంటే ఇన్కాంపిటెన్సు, లేజినెస్, ఇండిఫరెన్సు, అసలు ఒకటి పని చేయడం అని ఇక వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ అన్ ఆర్గ్యుమెంట్ ఫార్ దేర్ ప్రైవేటైజేషన్. ఇది అన్ఫార్చునేట్ సార్, దీనివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. బట్ ఎనీవే, గోయింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, అంటే దట్ ఐ మెన్షన్ ఓన్లీ యాజ్ ఎ స్పీడ్ బ్రేకర్. బట్ బేసిక్ సబ్జెక్ట్ అయితే నెట్టుకుంటూ వస్తుంది, దానికి రివర్స్ గేర్ లేదు. అందుకే ఇక్కడ వీ హ్యావ్ వెరీ ఎమినెంట్ ఇంటలెక్చువల్స్ లైక్ లక్ష్మారెడ్డి గారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఒక ఐడియా, ద ప్రోగ్రెస్ ఆఫ్ అన్ ఐడియా గురించి మాట్లాడేటప్పుడు I'm constantly reminded of Hegel, sir. Hegel traces the growth of the idea. Environmentalism, 1963, thanks to Rachel Carson. అంటే అంతకుముందు లేదని కాదు, ఆమె ఫస్ట్ టైం ఒక కాంక్రీట్ షేప్ బుక్ ఫామ్లో పెట్టి ఒక మ్యాసివ్, మేబీ ద టైమ్ హ్యాడ్ కమ్ అండ్ దట్ ఐడియా టుక్ ఆఫ్. నౌ ద క్వశ్చన్ ఈస్, Hegel also talks about the importance of an idea, traces the growth of the idea. ఆయన ఏమంటాడు, ఇట్ ఈస్ ద మార్చ్ ఆఫ్ ఐడియా. అంటే వాట్ ఈస్ హిస్టరీ? హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ మార్చ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఐడియాస్. సో వెన్ యూ లుక్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ యాంగిల్, ఎన్వైరన్మెంటలిజం యాజ్ ఎ కాన్సెప్ట్, దానికి రివర్స్ గేర్ లేదు. ఒక్కోసారి ఫాస్ట్గా పాపులర్ అవుతుంటుంది, పోతూ ఉంటుంది, ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఓసారి కొన్ని దేశాల్లో బికాస్ ఆఫ్ ద ఆబ్స్టినేట్ బిహేవియర్ ఆఫ్ వన్ ఇండివిజువల్ హూ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్, అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఇట్ మే. బట్ అల్టిమేట్లీ ద ఐడియా ఆఫ్ ఎన్వైరన్మెంటలిజం అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సార్, దెర్ ఈస్ నో రివర్స్ గేర్. ద హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. And every human activity has to be oriented towards it. Now coming to protecting our species అనే వండర్ఫుల్ టాపిక్ మీద ఇది మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడుతాం యాక్చువల్లీ? వన్, వాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ ద స్పెషీస్? స్పెషీస్కి వచ్చిన ప్రమాదం ఏంటంటే, అండ్ ప్రమాదం బేసికలీ బికాస్ ఆఫ్ వన్ స్పెషీ, దట్ ఈస్ గౌరవనీయులైన మనందరం. మనం చేయబట్టి మిగతా ప్రాణకోటికి, జీవరాశికి డేంజర్ ఏర్పడ్డది. ఎందుకంటే వీఆర్ ఏ హైలీ ఇంటాలరెంట్ సొసైటీ. ఎంత ఇంటాలరెంట్ అని ఐ కెనాట్ డిస్క్రైబ్. మనందరం కలిసి ఎనీవే మనం చేసే యాక్టివిటీస్కు, వెదర్ యూ మే కాల్ ఇట్
ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, డీఫారెస్టేషన్, అంటే వాటి కొరకు కమ్యూనికేషన్స్ కావాలి, రోడ్స్, బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్, వీటికి న్యాచురల్ రిసోర్సెస్, మైనింగ్. ఫ్రెండ్స్, sometimes it appears that humanity is waging a war on the planet Earth. మీరు మైనింగ్ ఏరియాస్ చూస్తే ఇట్ అపియర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ మెషినరీ వీఆర్ రిప్పింగ్ ఓపెన్ ద అర్త్. మొత్తం బలవంతాన దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న వెల్త్ను, సోకాల్డ్ వెల్త్ను మనం తీసుకొని పోతున్నాం. అండ్ నోబడీ డస్ ఎనీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. నామకే వస్తే చట్టాలు ఉన్నాయి. We have the 1974 Protection of Water Act in this country. We have the 1981 Prevention of Air Pollution Act, 1986 Protection of Environment Act. ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ యూ నో వాట్ ద ఇండస్ట్రీ థింక్స్. దే థింక్ ఇట్ ఈస్ చీపర్ టు పర్చేజ్ ది regulator than abide by the regulation. ఎంతో సార్ ఇట్లయితే ఎట్లా? ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ సేల్. కరప్షన్ ఈజ్ డిస్ట్రాయింగ్ ఎవ్రీబడి. వాళ్ళ చిన్న స్వార్థం కొరకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ సాక్రిఫైస్డ్. సో యాజ్ ఎ రిజల్ట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ, పర్టికులర్లీ ఇన్ ఇండియా, వీఆర్ అంటే పాపులేషన్ వైజ్, we are second and we are about to be first, maybe another 10-15 years. China is controlling, we are not controlling, and therefore we are likely to overtake. So excessive population, limited area, takwa janaba, per capita availability of natural resources is very less, and then unna natural resources nu kuda totally pollute chestunnam. So this is the only country in the world where every river is polluted. Every river. Cheppandi ఏది పొల్యూట్? Several rivers are vanishing. హైదరాబాద్ సిటీలో చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. మూసీ నది ప్రవహిస్తలేదు. నది లేదని అంటలేను. ఎన్నడో రోజు బాగా వర్షం పడ్డ రోజు మళ్ళీ ప్రవహిస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. But the number of years in between is increasing. And the policy makers, they have no idea. They need to respect a river. They are not respecting. Encroachments are increasing by the day. And it appears as if the Huda, GHMC, ఇవన్నీ అంటే కేవలం హైదరాబాద్ అనే కాదు, ఇండియన్ సిటీస్ అన్నీ ఇట్నే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, the second, another reason which is destroying the species is what has been promoted in the name of green revolution. ఆ పేరు ఎంత బాగా పెట్టింది సార్ వాళ్ళు. యాక్చువల్లీ that is a toxic revolution. పాయిజన్. మన అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళు దానికి ఒక గౌరవప్రదమైన పేరు పెట్టినారు, గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. ఇంటలెక్చువల్స్ ఈడున్న పర్టికులర్లీ యంగ్స్టర్స్ అందరు ఏం చేయాలంటే రాబోయే రోజులలో మీరు అడగాలి, వాట్ ఈజ్ గ్రీన్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్ అని అడగాలి. కమాన్, సమ్ డే దే హ్యావ్ టు ఆన్సర్ వాట్ ఈజ్ గ్రీన్. అంటే అగ్రికల్చర్ సైంటిస్ట్ ఎవరన్నా గొప్పగా గ్రీన్ రెవల్యూషన్ గురించి చెప్తే యూ హ్యావ్ టు క్వశ్చన్, ఎస్ సార్ అంత బాగానే ఉంది కానీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్స్ గ్రీన్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్. Green revolution as conceived and promoted by agriculture universities in this country is nothing but hybridization of seeds and chemicalization of agriculture. ఆ ఒక్క చర్యతోటి ఏమైంది తెలుసా, ఎంటైర్ ఇండియాలో ఉన్న టాప్ ల్యాండ్ మాస్ అంతా ఒక బయాలజికల్ డెజర్ట్ అయిపోయింది. భూమి యొక్క మీది మట్టి పొర సార్, దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ప్రేయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఇంకా సరిపోదన్నట్టు కలుపు వస్తుంది కదా, ఆ కలుపు మొక్కల్ని చంపడానికి వీడిసైడ్, మొత్తం విషమే. మీరు జూన్ జూలైలో మన వర్షాలు పడి అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ కాగానే ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ సోక్డ్ ఇన్ పాయిజన్. ఇక మనం చాయిస్ లేదు,
మార్కెట్కి పోయి ఏదన్నా తెచ్చుకుంటే దాంట్లో ఏముందో తెలియదు. పెస్టిసైడ్ రెసిడ్యూ ఈజ్ కామన్. వీఆర్ ఈటింగ్ బికాజ్ వీ హ్యావ్ టు ఈట్. అండ్ ఫైనలీ ఎప్పుడోసారి డాక్టర్ దగ్గరికి పోతే కొన్ని పరీక్షలు రాస్తారు, ఆడికి పోయి ఆ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ అని చెప్తారు. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా చూసిన ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. సార్, మన కర్నూలు పోతుంటే పెబ్బేరు అని ఉంది సార్. ఆ పెబ్బేరుకు లెఫ్ట్ సైడ్ ఒక స్లైట్లీ స్లాంటింగ్లో అక్కడ ఊరు ఉంది. ఆ ఊరి పేరు ఇప్పుడు యాదకొస్తలేదు. అక్కడ ఒక రైతు గుమ్మటం అనే ఊరు, గుమ్మడిదల వండర్. అయితే అక్కడ మన మొక్కజొన్న వేస్తాం కదా, ఒక రైతు అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు ఆ ప్రాంతంలో ఆ టైంలో వాళ్ళ లోకల్ జాగ్రఫీ, రెయిన్ఫాల్, మాయిశ్చర్ అన్ని సూట్ అయ్యి మొదటి నుంచి వేసినట్టుగా అప్పుడు కూడా వేసినాక ఏమవుతుంది, ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేసిన కనుక చెప్తున్నా. ఒక 4-5 వీక్స్ అయినాక రైతు ఏం చేస్తాడంటే దాంట్లో ప్రతి చెట్టులో ఒక చిన్న ఫ్యూరడాన్ గోలీ అనేస్తారు. అది ఎండ్రిన్ గోల్ అనుకో పాప్, బట్ దానికో ఒక ట్రేడ్ నేమ్. సార్, ప్రతి చెట్లో ఒకటి వాడాలి. ఇన్ఫ్యాక్ట్ దట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ద పాయిజనింగ్ ఆఫ్ ద ప్లాంట్ సో దట్ అదర్ ఇన్సెక్ట్స్ విల్ నాట్ అటాక్. ఇంకా అది మొత్తం చెట్టు నిండా విషమే. సో అందరు చేసే పనే వాళ్ళు చేసాను, వాళ్ళు ఏం ప్రత్యేకంగా చేయలే. అది చేసినాక 2-3 రోజులకు ఆ చెట్టు అంతా విషం, అంటే మనకు కనపడదు, చూడడానికి చాలా హెల్తీ ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇక ఫారెస్ట్ ఏరియా నుంచి అంటే మన జింకలు, కృష్ణ జింకలు, ద బ్లాక్ బగ్స్, పాపం అవి ఎక్కువ ప్లేన్ లైన్స్నే అంటే మైదానాలనే ఉంటాయి. ఇక ఎక్కడో దగ్గర తినాలి కదా, సో ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోతాయి. వాళ్ళ రాత్రి 25 జింకలు ఆ మొక్కజొన్న చేనులకు పోయి తిన్నాయి, అంతే. విదిన్ మినిట్స్ చనిపోయినాయి. ఇక మార్నింగ్ చూసేసరికి ఏముంది, 1-2 ఏకర్స్లలో 25 జింకలు ఉన్నాయి. దట్ వాజ్ ఎ బిగ్ న్యూస్. అండ్ మహబూబ్నగర్ డిఎఫ్ఓ వాళ్ళందరూ మనకు తెలుసు కనుక వెంటనే ఫోటోలు పంపినారు. వి ఆల్ రష్డ్. And afterwards, I had the opportunity to address the forest department, and I said, all of you are in charge of the protection of wildlife. Have you ever submitted a proposal for the recall of so-called green revolution? Manna 25 జింకలు చనిపోయింది because of this కదా. Then what prevented you? అంటే మన దగ్గర ఏమవుతుంది, మొత్తం గవర్నమెంట్ ఫంక్షనింగ్ కూడా వాటర్ టైట్ అయిపోయింది. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది, మేము చెప్పకూడదు అని వీళ్ళు ప్రోయాక్టివ్నెస్ లేదు డిపార్ట్మెంట్స్లో. సో ఇఫ్ దే హ్యావ్ టు డూ దేర్ జాబ్, దే నీడ్ టు బీ వెరీ క్రిటికల్. ఎస్, మేము వీఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, వీ నీడ్ టు బీ ప్రొటెక్టివ్, అండ్ యువర్ పాలసీ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ అవర్ పాలసీ ఆఫ్ ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ అని ఒక డిబేట్ డిస్కషన్ అయితే ఉండాలి కదా. అది లేదు. అల్టిమేట్లీ ఇప్పటికి కూడా లేదు. ద సేమ్ మిస్టేక్స్ ఆర్ being committed, and ఇది ఒకటే కాదు. అండ్ బికాస్ ఆఫ్ ద స్ప్రేయింగ్ ఆల్ ద బర్డ్స్ ఆర్ వ్యానిషింగ్. అసలు ఏమి జీవరాశి లేదు, ఎక్కడ ఏం లేదు. ఓన్లీ వీ ద హ్యూమన్ బీయింగ్స్, వీ సీమ్ టు we are the only species but finally we'll be the last species to be out of the planet. Friends, it's a big issue. Now one more example. సల్మాన్ ఖాన్ది తెలుసు కదా అందరికీ. సల్మాన్ ఖాన్ ఏం చేసిండు, ఈ కృష్ణ జింకలు అంటే బ్లాక్ బగ్స్ను, ఇక పైసలు ఉన్నాయి, వాళ్ళు పోతారు, షికారు చేసిండ్రు. కానీ ఎక్కడ చేసిన వన్ టైం బాగాలేక రాజస్థాన్లో పోయి చేసి, రాజస్థాన్, గుజరాత్, అక్కడ బిష్నోయి కమ్యూనిటీ అని ఉంది సార్. వాళ్ళు దే ఆర్ వెరీ పీస్ లవింగ్ అండ్ దే ఆర్ ప్రొటెక్టివ్ ఆఫ్ వైల్డ్ లైఫ్.
సో మనోడు పోయి ఒక్కడే పోయిండే కానీ ఎంతోమంది పోయిండ్రు. వాళ్ళు ఒక 2 జింకలు వాళ్ళు అంటే గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 2 చంపింది. చంపితే ఆ స్థానిక ప్రజలు వాళ్ళు ఏమనలేదు, ఫుల్ గెరావ్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పట్టించారు. వాళ్ళు ఒక్క మాట అనలే వీళ్ళు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ లోకల్ కమిటీ బికాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎవ్రీబడీస్ డ్యూటీ. ఆర్టికల్ 51A మనందరి బాధ్యత. మనం ఏం చేస్తలేం కానీ ఆడ మాత్రం వాళ్ళు దే ఎన్సర్కిల్డ్ అండ్ కాల్ ద పోలీస్ అండ్ హ్యాండ్ ఇట్. పట్టించాను. వాళ్ళు పట్టించినందుకు అది అంత వరకు నడిచింది. పనిష్మెంట్ ఏదో అయ్యింది కానీ మధ్య మధ్యన పేరోల్ 1 సినిమాల్లో షూటింగ్ అయితేనే ఉంది, సినిమాలు రిలీజ్ అయితేనే ఉన్నాయి. ఆ పేరోల్ కింద ఆన్ పేపర్ పనిష్మెంటే కానీ పెద్దగా. ఇంకో సేమ్ డే సార్ మన దగ్గర ఒక ఎపిసోడ్ అయింది. తుమ్మల నాగేశ్వరరావు గారు, సరే పేర్లు తీయొద్దు, ఖమ్మంలో మర్లకుంట అని ఒక ఊరు. మర్లకుంటలో అది ఖమ్మం అంటే ఇక వైల్డ్ లైఫ్ ఎక్కువ. ఒక పర్టికులర్ మినిస్టర్ 3 ఏళ్ళు అంటే 3 years మంత్రిగా ఉన్నాడని ప్రతి మినిస్టర్కు కొందరు చేలాలు చెంచాలు ఉంటాం, అవునా కదా? వాళ్ళు ఏం చేశారు, సార్ 3 ఏళ్ళు అయింది, మనం దావత్ చేసుకోవాలి. సో ఓకే చేసుకోండి, సో మీరు రావాలి సార్ అంటే ఓకే. మర్లకుంట అనే ఊర్లో స్కూల్లో అరేంజ్ చేశాం. అయితే ఇక ఆ పార్టీకి పోవాలంటే ఇక మినిస్టర్ ఏం చేశానంటే ఇంకో 2-3 మినిస్టర్స్ను, అప్పటి స్పీకర్ ఆఫ్ ద లోక్సభను ఇట్లా అందరినీ పిలుచుకొని ఇక వీళ్ళందరూ ఉండేసరికి కలెక్టరు, ఎస్పీ, డిఎఫ్ఓలు, ఇక మీకు తెలియందే ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం వీళ్ళందరూ ఉన్నారని మీడియా వాళ్ళు మొత్తం మీద అందరు బండి వెనక బండి చక్కగా మర్లకుంటూ పోయి ఆడ డిన్నర్లో అందరు తిన్నారు. ఇక ఆకలి మీద కూడా ఉన్నారు. పొద్దునంతా ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి ఆడిపోయారు. ఇక మెనూ ఎట్లుందంటే ఈయనించాలన్నాక 6 varieties ఆఫ్ వైల్డ్ లైఫ్ దే వర్ సర్వ్డ్, 6 ఇంక్లూడింగ్ పీకాక్. అందరు తిన్నారు మంచిగా, ఇంకా యూ కెన్ ఇమాజిన్. అయినాక ఏమైంది, తెల్లారి ఆ హిందూ పేపర్ కరెస్పాండెంటు ఒక చిన్న న్యూస్ ఐటమ్ వేశాను, వైల్డ్ లైఫ్ సర్వ్డ్ అట్ మర్లకుంట, ఖమ్మం. సో అండ్ సో పీపుల్ అటెండెడ్ అని స్మాల్ లిటిల్ న్యూస్, సింగిల్ కాలం. నేను మన ఇంటికి హిందూవే వస్తుంది కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఆ పర్టికులర్ పేజ్ చూడలేదు సరిగా. ఇట్ హ్యాపెన్స్, ఒక్కోసారి పేపరే చదవం మనం. తెల్లారి ఏం చేసిందంటే డెక్కన్ క్రానికల్ ఫస్ట్ పేజ్ హెడ్లైన్ స్టోరీ అది. దాన్ని రిపీట్ చేశాను సార్ సెకండ్ డే, థర్డ్ డే రిపీట్ చేశాను, అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఇస్తా పోయాను. థర్డ్ డే నాడు నాకు ఫోన్ చేసింది డెక్కన్ క్రానికల్, సార్ ఏం సార్ మీరు పేపర్ చదువుతుండ్రా లేదా అని. అంటే ఏంది, నాకు హిందూ వస్తుందని నేను, లేదు సార్ నేను క్రానికల్ 3 మీరు తెప్పించుకొని చూడండి అని. ఐ కాల్ ఇన్ 15 minutes టైం అన్న. సరే అని నేను పక్కింటికి వెళ్ళి తెప్పించి చూస్తే ఇది వైల్డ్ లైఫ్ సర్వ్డ్ ఇన్ మర్లకుంట. అండ్ పెద్ద బిగ్గెస్ట్ న్యూస్ అన్నట్టు హెడ్లైన్ స్టోరీ. 15 నిమిషాలు. ఇక పేపర్ ఎంతసేపు చదువుతాం, ఫస్ట్ పేజ్ మనకు చదివినాము. ఈలో కూడా మళ్ళీ ఫోన్ చేసి సింపుల్, వాళ్ళు చూడు నన్ను ఎట్లా అయితే చదివిన రాస్తారా, చూసిన రాస్తారు అంటే చూసినాను, చదివినరా అంటే చదివినాను. మరి ఏం చేస్తారు ఇప్పుడు అంటే కోర్టుకు పోతాను. నేను ఆలోచించి చెప్పలే, స్పాంటేనియస్ రిప్లై. సో తెల్లారి నెక్స్ట్ 4th డే కోర్టుకు వెళ్ళనున్న పర్యావరణవేత్త అని హెడ్లైన్ ఇచ్చాను. ఇక ఎప్పుడైతే అది వచ్చిందో ఇక నేను కంపల్సరీ పోవాలి, ఇప్పుడు ఫోర్స్డ్ మూవ్, ఎందుకంటే మన ఇమేజ్ ఇన్వాల్వ్ అయింది. సో ఆడికి పోనీకి మన డిపార్ట్మెంట్కి వెళ్ళి 2-3 రీసెర్చ్ స్కాలర్స్ని తీసుకొని, ఎందుకంటే ఈ నుంచి అన్నాక పోవాలి కదా, ఐ నీడ్ 4-5 people. పోయినా
అయితే మళ్ళీ వీళ్ళు ఫాలో అప్ నెక్స్ట్ మర్లకుంట పోనున్న పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి అని 5th డే ఇట్లా ఇవన్నీ రావడం వల్ల ఏమైంది సార్, నాకు అక్కడ గెస్ట్ హౌస్ దొరకలేదు. ఈ నుంచి ఖమ్మం అన్నీ గవర్నమెంటే బుక్ చేసింది. సరే ఇక నేను ఆడొక ఏదో హోటల్లో కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఆ నుంచి మర్లకుంట అడ్రస్ అడుక్కొని, ఇంకా అప్పటికి ఇవన్నీ వాట్సాప్ ఇవి లేవు, ఈ అడ్రస్లు చెప్పేటివి. సరే అని ఆడికి పోయినా సార్. పోతే ఆ ఊరు నిండా ప్లెయిన్ క్లోత్స్ మ్యాన్, పోలీస్ మామూలు సివిల్ డ్రెస్లా ఉన్నారు. వాళ్ళు మొదలే చెప్పారు ఎవరు కలవద్దు, ఇప్పుడు ప్రొఫెసర్ వస్తారు, నోబడీ షుడ్ మీట్ అని. వాళ్ళు లోకల్ వాళ్ళకి చెప్పేసాను, నేను తిరుగుతున్నా, ఎవరు ఏం చెప్తలేరు. ఫైనల్లీ ఒక లేడీ ఇట్లా ఊడ్చుకుంటూ వచ్చి, నాకు తెలుసయ్యా మీరు వచ్చిండ్రు, నిజమే వాళ్ళు తిన్నది. ఇక ఆ ఊర్లో ఎంత ఆపరేషన్ స్వచ్ఛ భారత్ అంటే ఒక్క నెమిలి ఈక కూడా దొరకలేదు మొత్తం. ఎనీవే, కమింగ్ టు ద సబ్జెక్ట్, నేను ఆ నుంచి వచ్చి ఒక అడ్వకేట్ని పట్టుకొని ఒక కేసు వేసిన. అది అడ్మిట్ అయింది సార్. అడ్మిట్ నోటీస్ అన్నాక ఇక అప్పుడు నిజమైన పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నేను పేపర్ కటింగ్స్ అన్ని పెట్టినా, అదని వైల్డ్ లైఫ్ యాక్ట్ అదంతా వైలేటెడ్ అని నేను పర్సనల్లీ పోయి వచ్చినా అని చెప్పేసరికి ఇట్ వాజ్ అడ్మిటెడ్, నోటీసెస్ ఇష్యూడ్, ఇట్ బికేమ్ ఏ బిగ్ కేస్. ఒకరోజు డెక్కన్ క్రానికల్ ఒక కార్టూన్ నేషన్ పీకాక్ approached the President of India and handed over its resignation as the national bird of India. నాకు ఈ దేశంలో భద్రత లేదు, నేను జాతీయ పక్షిగా రాజీనామా చేస్తున్నా అని. ఎనీవే ఫ్రెండ్స్, ఆ కేసు నడిచింది. అప్పటి గవర్నమెంటు కమిటీ ఆఫ్టర్ కమిటీ చేసి మొత్తం మీద వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ వచ్చిన రిపోర్ట్ను కోర్టుకి ఇచ్చి ఆ కేసు కొట్టేసింది. కానీ ప్రజలలో సంచలనమైన అవేర్నెస్ వచ్చింది. దాని తర్వాత పీకాక్ను తినాలంటే, చంపాలంటే ఇప్పుడు భయపడతారు. దేర్ ఈజ్ ఏ ట్రెమెండస్ అవేర్నెస్ ఆన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అండ్ డెఫినెట్లీ ఇట్ హాస్ హెల్ప్. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అనేది 99% 2002 వరకు నుంచి 2015 వరకు ఎవరికి అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ అనేది ఏంటంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్, హౌ టు వెల్త్ మ్యాక్సిమైజ్ అనేది ఆలోచిస్తున్నారు చాలామంది ఇప్పుడు. సో ప్రెజెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ అనే దాని ప్లేస్లో హెల్త్ అని వచ్చిందండి. W తీసి హెచ్ పెట్టుకున్నారు. సో దట్స్ ప్రెజెంట్ ఎలిమెంట్. 99 కాదండి, 100% దే ఆర్ డూయింగ్ ఓన్ గ్రోతింగ్ ఆఫ్ వెజిటబుల్స్, స్పినాచెస్, కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు, చెట్లు, ఇవన్నీ ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్. ఎస్పెషల్లీ ప్రజెంట్ సినారియో ఇస్ టెర్రస్ గార్డెనింగ్. వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకునేది, జాబ్ చేసుకునేది, రిజైన్ చేసి కూడా మంచిగా హ్యాపీగా ఇది పండించి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలిసాక. థ్యాంక్ యూ నాయుడు గారు. ముఖ్యంగా వానపాముల పెంపకం అనేది మనం ఎరలు అంటాం కదా, ఎరడు, వానపాములు, ఈ రకంగా రకరకాల పేర్లు ఉంటుంటాయి. మనకి ఇదివరకు వర్షాకాలంలో అది వర్షం పడ్డప్పుడు మొత్తం భూమి వెంబడి పాకుతూ వెళ్ళేది. అప్పట్లో వానపాముల మూలంగా ఏంటంటే భూమిలో ఉన్నటువంటి సాయిల్ని, ఏదో ఫైన్ సాయిల్ని పైకి తీసుకురావడము, మళ్ళీ అక్కడ పైన చిన్న పెడలు పెట్టడం మూలంగా అది మనకి పంటకి మంచి ఒక ఫెర్టిలైజర్గా ఉపయోగపడి పంటలు అధికంగా వచ్చేవి, దిగుబడి అనేది ఎక్కువ వచ్చేది ఉండేది. ఈ మధ్యన ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం మూలంగా అవి కూడాను ఎక్స్టెంట్గా వాడడం జరుగుతుంది. కాబట్టి అదొక బిజినెస్ కూడా అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ బిజినెస్ని పునికిపుచ్చినటువంటి నాయుడు గారికి ముఖ్యంగా దాని ద్వారానే తన యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుదలకు అది ఉపయోగపడ్డాయని చెప్పడం అనేది అదొక చిన్న మెయిన్ ఎంటర్ప్రెన్యూర్ అది విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనమందరూ కూడా నాయుడు గారిని వారు అభినందనీయులు అని చెప్పేసి చెప్పాలి. ఇటువంటి విషయాలు మన విషయం తరఫున చిన్న విషయాల్ని ఒక పెద్ద అందరు కూడా మనకు చెప్పినందుకు నాయుడు గారికి మన విషయం తరఫున వారికి ధన్యవాదాలు, వారికి అభినందనలు. వానపాముల పెంపకం ఇది మీ విద్యార్థులకి ఎందుకు చెప్తున్నానంటే, ఈ వానపాముల పెంపకము అలాగే తేనెటీగల పెంపకం ఈ రెండు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల కింద మన యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. మీరు ఆ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కోర్సు చదువుకొని ఎవరైనా
ఆ వృత్తిలోకి వెళ్ళదలుచుకుంటే ఈ నైపుణ్యం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా నాయుడు గారు మా పిల్లలకి కొంచెం ఉత్తేజపరిచినందుకు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.